రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాయికృష్ణ ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. రవీంద్ర గోదావరి మహాపుష్కరాలు 6వ రోజు చేరుకున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉప్పినలా జన ప్రవాహం గోదావరి తీరానికి తరలి వస్తోంది. రాత్రి నుంచి కూడా శనివారం పూర్తి స్థాయిలో లక్షల సంఖ్యలో రికార్డు స్థాయిలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తూర్పు గోదావరి జిల్లా అత్యధికంగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరి తల్లి ఒడిలో 3 మునకలు వేసి ముక్తి పొందాలనే ఆతృతతో జన ప్రవాహం గంగా ప్రవాహం లాగా తరలి వస్తోంది. అన్ని వాహనాలు కూడా రహదారులు ప్రజలతో యాత్రికులతో నిండిపోతున్నాయి. జనమంతా ఒకటే సందడిగా మారింది. కోలాహలం జన సంద్రమైంది. గోదావరి తీరం ఇవాళ 6వ రోజు కూడా అదే వరవడి కొనసాగుతోంది. ఎటు చూసినా జనమే. గోదావరి తీరమంతా జనసంద్రమే. ఈ మొత్తం పుణ్య కార్యక్రమం చూసి గోదావరి అమ్మ తల్లి తప్పిపుబ్బవుతున్న పరిస్థితి. మొత్తం అన్ని ఘాట్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. భద్రాచలం దిగువ నుంచి అన్ని ఘాట్లు అంతర్వేది వరకు జనంతో నిండిపోయింది. రాజమహేంద్రి మొత్తం తన సామర్థ్యానికి మించి లక్షల సంఖ్యలో జనసంద్రంతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. అయితే రాత్రి తెల్లవారుజాము 5 గంటల వరకు కూడా భక్తులంతా పుణ్యస్నానాలు అధిక సంఖ్యలో చేశారు. ఆ తర్వాత కొంత రద్దీ కాస్త ఉపశమనం పొందినట్టు కనిపించినా మళ్ళీ జనప్రవాహం మాత్రం విపరీతంగా తరలి వస్తుంది. మనం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. లక్షల సంఖ్యలో విరామం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నందువల్ల గోదావరి నీరు కొంత కలుషితం అవుతోంది. మురికి నీరు ఒడ్డున మురుకులుగా మారుతున్నాయి నీరు. కాబట్టి 2-3 నిమిషాల్లోనే స్నానం ముగించుకొని ఈ కార్యక్రమంలో ఒడ్డుకు రావాలి. మిగతా లక్షల సంఖ్యలో బయటికి జనం వస్తున్నారు కాబట్టి మిగతా వారికి అవకాశం ఇవ్వాలనేది అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఎక్కడ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక్కడ ప్రకటనలు చేస్తున్నారు మైకుల ద్వారా. ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులంతా కూడా ఉత్సాహంతో ఆతృతతో స్నానం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉన్నారు. నేరాలు జరుగుతున్నాయి, దొంగతనాలు, మహిళల మెడల్లో గొలుసులు అపహరించిపోతున్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా స్నానాలు చేయాలి, ఆందోళన చెందవద్దు అనేది చాలా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తుంది. మొత్తానికి ఇవాళ కూడా ఆదివారం భారీ సంఖ్యలో జన ప్రవాహం గోదావరి తీరానికి చేరుకుంది. అయితే విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు కొంతమేర జాతీయ రహదారి కొంత రాకపోకలకు సాఫీగా సాగుతుంది. అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ అంచనా వేస్తూ జాతీయ రహదారిపై వాహనాలను అనుమతిస్తున్నారు. కాబట్టి కొంత ఇవాళ సాఫీగా ప్రయాణం సాగుతోందని చెప్పాలి. అయితే రైళ్లు మాత్రం అధిక సంఖ్యలో నడుపుతున్నప్పటికీ గంటల కొద్దీ ఇంకా ఆలస్యంగానే నడుస్తున్నాయి. ప్రయాణికులు వ్యయ ప్రయాసాలకు వచ్చి రాజమండ్రి చేరుకుంటున్నారు. బస్సులన్నీ కూడా కిటకిటలాడి కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఘాట్ల వద్ద పరిస్థితిని అంచనా వేస్తూ ఉచిత బస్సుల్ని ఘాట్లకు నడుపుతున్న పరిస్థితి. ఈలోపు కొంత సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. కాబట్టి యాత్రికులంతా ఓపికతో సమన్వయంతో వ్యవహరించాలి. ఎలాంటి ఆందోళన చెందవద్దు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ కార్యక్రమం ముగించుకొని ఈ పుణ్యధామంలో పాల్గొని ఉత్సాహంగా చాలా గోదావరమ్మ తల్లి ఆశీస్సులు పొంది తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు యంత్రాంగం అంతా కూడా విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఎప్పటిలాగానే రోజు కూడా ఈ కార్యక్రమాన్ని సమీక్ష చేస్తున్నారు. పూర్తిగా ఆయన అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాత్రి కూడా వివిధ ఘాట్లన్నీ ఆయన పరిశీలించారు. చంద్రబాబు నాయుడు రాత్రి బస్టాండ్ లో 2:30 నుంచి సుమారు 5 గంటల వరకు 2:30 గంటలకు పైగా బస్టాండ్ లో నుండి బస్సులన్నీ కూడా ప్రయాణికులను ఎక్కిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ప్రయాణికులు కూడా ఆయనకి బస్సులు సమయానికి రావట్లేదని ఫిర్యాదు చేయడంతో అధికారులను మాత్రం తీవ్రంగా మందలించారు. బస్సులు పూర్తిగా అందుబాటులో ఉంచాలి, ప్రయాణికులందరినీ సాఫీగా గమనిస్తానానికి చేర్చాలి అనేది ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు చేశారు. ఈ రోజు కూడా 6వ రోజు కూడా గోదావరి తీరం పుణ్యధామంగా మారిపోయింది. భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది, కిక్కిరిసిపోతుంది. భక్తులంతా ఒకటే ఉత్సాహంతో ఆతృతతో గోదావరమ్మ తల్లి ఒడిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ గోదావరి తీరం పుణ్యధామంగా భక్తజన నీరాజనంతో భక్త కోటితో